హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్స్ స్టాక్స్. అంశుని తీసుకొని అయితే మేము ఈరోజు ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాము. ఎందుకంటే వాడు ఎక్కడ తిరిగింది లేదు. జస్ట్ మేము కేరళ టూర్ వెళ్ళాము. తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి జస్ట్ ఊర్లోకి వెళ్ళడం తప్ప వానికంటూ ఒక ప్లేస్కి తీసుకెళ్దాం, ఎంజాయ్ చేపిద్దాం అని చెప్పేసి ఈరోజు అయితే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే చూస్ చేసుకున్నాం. శ్రీరామనవమి హాలిడే ఉంది కదా అని చెప్పేసి అయితే వచ్చాము. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వచ్చి వెళ్ళేటప్పుడు అయితే పడుకున్నాడు. ఇంకా అందుకే వానికి ఫేస్ అంతా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. అండ్ చాలా చేంజ్ అయిపోయింది. నేనైతే ఒక 2 years బ్యాక్ అనుకుంటా 2022లో వెళ్ళాను నేను ఎన్టీఆర్ గార్డెన్ అండ్ ఐమాక్స్ సైడ్. మళ్ళీ ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ, తర్వాత డెలివరీ, ఇదంతా వల్ల నాకు ఒక 2 years పట్టింది. చాలా చేంజెస్ జరిగింది. ఆ సెక్రటేరియట్ కానీ, అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. బికాస్ లాస్ట్ టైం మేము పోయినప్పుడు ఏంటంటే మనకు వెనకాల వ్యూ వచ్చేసి బిర్లా టెంపుల్ కనిపించేది ఒకప్పుడు వ్యూ లాగా. Anshu. శ్రీరామనవమి హాలిడే కదా, చాలామంది అయితే వచ్చారు ఎన్టీఆర్ గార్డెన్స్కి. అండ్ చిన్న చిన్న ఫౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడైతే ఇవన్నీ ఎక్కువ లేకుండే, జస్ట్ స్టార్టింగ్ చూపించిన ఒక్క ఫౌంటైన్ మాత్రమే కనిపించేది. ఇప్పుడైతే ఎక్కడ చూడు చిన్న చిన్న ఫౌంటైన్స్ అయితే చాలా బాగా ఓపెన్ చేశారు. అండ్ జనాలు కూడా చాలామంది ఉన్నారు. అండ్ చాలా ఎంజాయబుల్గా ఉంది. మనిషికైతే ఏదో కొత్త ప్రపంచం చూసినట్టుంది. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు వాడు. కొంచెం నిద్రమబ్బు అయితే ఉంది. ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యే ముందే అప్పుడే నిద్రపోయాడు వాడు. ఇంకా అందుకే పడుకున్నాడు కదా అని చెప్పేసి మేమైతే అలాగే తీసుకొని వచ్చాము. అండ్ అది కూడా చాలా బాగుంది. ఆ చెట్టు కానీ అవన్నీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మేము వెళ్దామంటే జస్ట్ నేను, నందు, అంశు ముగ్గురమే వెళ్ళాం కదా. సో వాడిని పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ గేమ్కి అయితే వెళ్ళలేదు. బట్ ఆ గేమ్ మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది, అందులో నుంచి బయటికి రావడం. సో జస్ట్ చూస్తూ ఉండిపోయాం. ఈసారి అయితే ఆడడం అయితే కుదరలేదు. నార్మల్గా మా గ్యాంగ్ లాగా మేము, మా సిస్టర్ వాళ్ళు వస్తే మాత్రం కంపల్సరీ ఇవన్నీ మిస్ అయ్యే వాళ్ళం కాదు. బికాస్ లాస్ట్ టైం వండర్లో పోయినప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట మేము ఇలాంటివన్నీ. సో ఈసారి మాత్రం మేము మిస్ అయిపోయినాం ఈ గేమ్స్ అన్నీ. పార్క్ వచ్చేసి నైట్ 9 వరకు ఉంటుందంట. అదే కదా. అయ్యో రష్ అయితే ఈరోజు చాలామందే ఉన్నారు. బికాస్ సమ్మర్ కదా, మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ శ్రీరామనవమి కూడా కదా, సో అందరికీ చాలామందికి హాలిడే ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఈరోజు వచ్చినట్టున్నారు. మాకైతే ఈరోజు వచ్చినా కాబట్టి మాకైతే ఇలా ఎక్కువ కనిపిస్తున్నారేమో, నాకైతే తెలియదు మరి. ఐస్ క్రీమ్ తినిపిస్తున్నా అని మాత్రం ఎవరు తిట్టకండి. ఎందుకంటే మేము తింటుంటే వాడు చూస్తున్నాడు, మరీ చూస్తుంటే పెట్టకపోతే బాగోదని చెప్పేసి కొంచెం టచింగ్ లాగా ఇచ్చాను వాడికి. ఎందుకంటే ఆల్రెడీ పాపం వాడికి కోల్డ్ కూడా అయిందన్నమాట. జస్ట్ తింటుంటే మరి పాపం వానికి కూడా బాధ వేస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ అలా కొద్దిగా పెట్టాను. స్పూన్ నాకు గలీజోడ గలీజోడ
పిల్లల కోసం అయితే చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. అసలు ఎంత ఎంజాయబుల్గా ఉందంటే పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంశు చిన్నోడు కాబట్టి నాకైతే ఇక్కడ వాని ఏ గేమ్ దేంట్లో కూర్చోబెట్టడానికి కూడా లేదు, జస్ట్ చూస్తున్నాం అంతే. అండ్ ఆ స్టాచ్యూ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ పిల్లలకు చిన్నగా బోటింగ్ అనే వీడు ఇంకొక 3 years అట్లా వస్తే అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది వాడు కూడా ఆడుకోవడానికి. ఇప్పుడంటే వాడు ఎక్కడ కూర్చున్నా కంఫర్ట్ ఉండదని చెప్పేసి జస్ట్ చూపించడమే అయింది, మాకు కూడా జస్ట్ చూడడమే అయిపోయింది. కిడ్స్కి మాత్రం చాలా ఫన్ ఉంటుంది, ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ అయితే బాగా చేస్తారు. డ్రైవింగ్ చేస్తావా నాని? డ్రైవింగ్ చేస్తావా? ఇదైతే మనకి లేయడానికి తిప్పుతుంటే ఆడికి భయం కొంచెం. నిలబడండి 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 నిలబడండి. పట్టుకో. ఓ అంశు ఇచ్చాడు ఇచ్చాడు. తీసుకో. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. వాడి ఏజ్కి తగ్గట్టు ఏ గేమ్ లేదని ఫీల్ అవుతుంటే కార్ అయితే కనిపించింది, అందుకే కార్లో కూర్చోబెట్టాము. వాడొక్కడే అనుకుంటా కార్లో నిల్చొని నడిపేటోడు. సో చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది, వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత అయితే మేము ఐమాక్స్కి వెళ్ళాము, పక్కనే ఉంటుంది కదా ఐమాక్స్ కూడా ఒకసారి చూసి వచ్చినట్టు ఉంటుంది. అక్కడ కూడా పిల్లలకు చాలా గేమ్స్ ఉన్నాయి. ఎక్కడైనా పాపం పిల్లలకైతే కంఫర్టబుల్గా గేమ్స్ అయితే ప్రతి మాల్స్లలో పెడుతున్నారు. అండ్ మా ఆఫీస్ కూడా ఒక బ్రాంచ్ ఇక్కడే ఉంటుంది, గార్డెన్ ఆఫ్ ఎడెన్ చూస్తున్నారు కదా, మా ఆఫీస్ యొక్క బ్రాంచ్ అన్నమాట. అది ఐమాక్స్లో ఉంటుంది. ఇది వద్దులే వద్దు. వన్ టేస్ట్ ఇనఫ్ ఇనఫ్ చాలు. ఏమైంది? ఫిషెస్ చూడు, ఫిషెస్ చూడు అంశు. నందు అయితే ఫిష్ స్పా చేయించుకున్నాడు, ఫస్ట్ టైం చేయించుకున్నాడు. ఇది అరౌండ్ కాస్ట్ 150 రూపీస్ అన్నారు వాళ్ళు, కానీ తర్వాత అయితే చాలా బాగుంది అని అయితే అన్నాడు. మీరు కూడా ఎప్పుడైనా ఐమాక్స్కి వెళ్తే అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుందంట ఫిష్ స్పా అనేది. అండ్ అది కాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ అంశుకి అయితే పార్క్లో ఉన్నంతసేపు వేడిగా ఉండి కొంచెం డల్గా ఉన్నాడు. వన్స్ ఐమాక్స్కి వచ్చాక అతను చాలా ఏమంటారు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు, ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా, చాలా ఎగ్జైటెడ్గా థ్రిల్లింగ్గా ఉన్నాడు అన్నమాట వాడు. ఎందుకంటే చాలా ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు సమ్మర్ టూ హాట్ ఉంది పిల్లలకు. దాని తర్వాత ఐమాక్స్ అయిపోయినాక జస్ట్ ట్యాంక్ బండ్ దగ్గర కొద్దిసేపు అయితే ఆగాము, జస్ట్ ఆ లొకేషన్ ఆ వ్యూ చూద్దాము అని చెప్పేసి. మళ్ళీ మా ఆయన ఎప్పుడు తీసుకొస్తాడో, మళ్ళీ ఇంకొక 1 year పడుతుందో 2 years పడుతుందో తెలియదు కదా, జస్ట్ కిడ్డింగ్ అన్నమాట. చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. సో ఇలా మా డే అంతా మేము ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.